నిన్న వెజిటేబుల్ రైస్‌లోకి మునక్కాయ, ఉల్లగడ్డ కర్రీ చేశానండి. నిజంగా అసలు మాటలే లేవు. అంత బావుండిందనమాట. అందుకే మీకు కూడా ఒకసారి ఈ రెసిపీ చూపిద్దామనేసి వీడియో కూడా తీశాను. ఎలా చేశానో చూపిస్తాను. మనకి మునక్కాయలు ఎన్ని కావాలో అన్ని మునక్కాయలు తీసుకొని ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. ఆ తర్వాత చిన్న కప్పు నిండా పల్లీలు, 2, 3 స్పూన్లు నువ్వులు, అలాగే ఒక అర్ధ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని, దాంట్లోనే 2 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క వేసి మంచిగా పేస్ట్ లాగా కొట్టి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బాణట్లో పెట్టుకొని దాంట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని, పోపు గింజలు, అలాగే ఒట్టిమిరపకాయ, కరివేపాకు, అలాగే ఎర్రగడ్డలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత 2, 3 టమోటాలు కూడా కట్ చేసి వేసుకొని, ఉప్పు, పసుపు వేసి మంచిగా టమోటాలు వేగిన తర్వాత ఇది ఏదైతే మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉందో ఆ మసాలా కూడా వేసేసి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని, అప్పుడు దాంట్లో మనం మునక్కాయలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మునక్కాయలు అలాగే ఉల్లగడ్డ 2 కానీ 1 కానీ మీకు ఎంత కావాలని తీసుకొని పైపప్పుడు జిగిరేసి చిన్న చిన్న ఉప్పుగా కట్ చేసి వేసుకొని, దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి వదిలేసామంటే సూపర్‌గా ఉడికిపోతదనమాట. ఆ వేడి వేడిగా వెజిటేబుల్ రైస్‌లోకి ఆ మునక్కాయల కర్రీ చాలా బాగుందసలు. వెజిటేబుల్ ఓన్లీ మసాలా ఏం వేయలేదనమాట. ఓన్లీ వెజిటేబుల్ వేసి చేశాననమాట. మా చిట్టి తల్లికి కూడా చాలా బాగా నచ్చింది. ఆ రైసు బాగా ముద్దుగా తినేసిందనమాట. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్